This is my new vehicle అండి. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a same night. Hey, come on closer. Now I'm waiting for you, but don't hurry, oh slowly. Oh yeah, the moon is around us. You look into my eyes, together feel so high. To make a way through twilight, my only, my bestie. Into my life, let me if you want tonight. Little more shining star to the sky, looking high. All the people, you're the one and only you know. Want to be with you, call my name, love. Ooh, somebody else, and that is you. Ooh, falling in with you. Not the only one doing me. You already feel it there. Give me a little more dark in the spotlight. Do I wanna know something? You look into my eyes and felt a feeling that nothing got a dream like the same night. Hey, come on closer now, waiting for you, but tomorrow is slowly. Oh yeah, the moon is around us. You look into my eyes, together feel so high. To make a way through twilight, my only, my bestie. Into my life, let me if you want tonight. Let me if you want tonight. Let me if you. Hi, welcome to my channel Dream to Ride with Krishna. ఈ రోజు ఈ వీడియో వచ్చి నా మోటో బ్లాగ్ గురించి నేను తీసుకున్న బ్రాండ్ న్యూ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ BS6 350cc క్లాసిక్ బైక్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. అట్ ద సేమ్ టైం BS6కి ఉన్న డిఫరెన్స్ ఆఫ్ వెహికల్స్లో ఏం చేంజెస్ వచ్చాయి అనే దాని గురించి కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్ దీంట్లో BS5కి BS6కి ఉన్న ఫస్ట్ చేంజ్ వచ్చి ఇంతకుముందు ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా హెడ్లైట్ ఆన్ అయ్యేది. ఇప్పుడు ఓన్లీ పార్కింగ్ లైట్ ఒకటే ఆన్ అవుతుంది. సో వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి హెడ్లైట్ అనేది ఆన్ అవుతుంది. అండ్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు సైడ్ స్టాండ్ ఆటోమేటిక్ వేయగానే న్యూట్రల్లో ఉన్నంతసేపు వెహికల్ ఆన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ న్యూట్రల్లో కాకుండా మనం గేర్ సిస్టంలోకి స్టాండ్ కిందుకుంటే ఆటోమేటిక్గా వెహికల్ ఆఫ్ అయిపోతుంది. సైలెన్సర్ సేఫ్టీ ప్లేట్ అది ఇక్కడి వరకే వచ్చేది. సో ఇప్పుడు ఇది ఫుల్ సైలెన్సర్ వచ్చింది. నేను రబ్బర్ వచ్చి అమెజాన్లో పర్చేస్ చేసి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాను. సో ఇది కూడా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాను. సో ఓన్లీ 2 కలర్స్లో మ్యాక్వి ABS ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS ఉంటుంది. సో రిఫ్లెక్టర్స్ ఇచ్చారండి. సో 2 సైడ్స్ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. బ్లాక్ ఫినిషింగ్ అండి. ఇది స్టెంట్ బ్లాక్ వెహికల్ కలరు. ఆక్సిజన్ ఫిల్టర్ అండ్ కార్బన్ ఫిల్టర్ BS6లో కొత్తగా చేంజెస్ చేసింది. ట్యూబ్లెస్ టైర్. అండ్ ఈ వెహికల్కి సింగిల్ స్పార్క్ ఇచ్చారండి. ఇంతకుముందు 2 స్పార్క్స్ ఉండేవి. ఇప్పుడు ఈ వెహికల్ మాత్రం ఓన్లీ సింగిల్ స్పార్క్. బికాస్ ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్తో నడిచేది కాబట్టి సో 1 స్పార్క్ సరిపోతుందని 1 స్పార్క్ ఇచ్చారు. ఇంతకుముందు మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ రిజర్వ్ ఉండేది, అది ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా ట్యాంక్ కింద నుంచి వస్తుంది. ఒకసారి దాని విజువల్ చూపిస్తాను చూడండి. సపరేట్గా బాక్స్ పెట్టి దీంట్లో ఎయిర్ ఫిల్టర్ పెట్టడం జరిగింది. వైబ్రేషన్స్ అయితే వెహికల్స్కి దీనికి చాలా తగ్గింది. పాత వెహికల్స్కి మనకి డ్రైవ్ చేసేటప్పుడు మిర్రర్లో మనకి క్లియర్గా తెలుస్తూ ఉండేది వైబ్రేషన్. సో ఇప్పుడు అంతగా ఈ వైబ్రేషన్ అయితే లేదు ఈ వెహికల్లో. అంటే మరీ లేదు అని చెప్పట్లేదు, ఉంది వైబ్రేషన్. బట్ పాత వెహికల్స్లో పోల్చుకుంటే కొంచెం వైబ్రేషన్ అనేది తగ్గింది. మిగతా ఇండికేటర్స్ కానీ వెనక టెయిల్ ల్యాంప్ కానీ అండ్ ఫ్రంట్ హెడ్లైట్ కానీ అంతా సేమ్ అండి. నో ఎనీ చేంజెస్. అండ్ స్పీడోమీటర్ కూడా డిజిటల్ మీటర్ అయితే ఏమీ ఇవ్వలేదు. నార్మల్ పాత నుంచి రాయల్ ఎన్ఫీల్డ్కి ఏదైతే వస్తుందో ఆ టైపే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇది వచ్చి ఫ్యూయల్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇది 2 టైప్స్గా వస్తుంది. అంటే మనకి రిజర్వ్ పడినప్పుడు సో 2 సెకండ్స్ 3 సెకండ్స్కి ఒకసారి బ్లింక్ వస్తుంది.
సో టోటల్ ఫ్యూయల్, సో ఇది వచ్చి వెహికల్ ఓవర్ హీట్ దాని గురించి ఇచ్చారు. ఏబిఎస్ సిగ్నల్ ఇచ్చారు. అంతా న్యూట్రల్ లైట్, హెడ్ లైట్, ఇండికేటర్స్ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. సో వేరే పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఇది ఆన్ రోడ్ నాకు 2,15,000 పడ్డదండి ఆన్ రోడ్ బైక్ ప్రైస్ ఇది. సో నేను తీసుకున్న తర్వాత ఒక 2,500 to 3,000 రీసెంట్గా పెరిగిందని విన్నాను. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఈ గార్డ్ కూడా నేను ఎక్స్ట్రాగా ఫిట్ చేయించానండి. ఇది నాకు నియర్లీ 1,600 to 1,700 రూపీస్. బట్ డీటెయిల్స్ ఇంకేదైనా కావాలి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీట్ కవర్స్ పర్చేస్ చేశాను, దాన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం అదే రకంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ఎయిర్ సీట్ ఒకటి కూడా పర్చేస్ చేశాను, అది కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ట్యూబ్తో ఉన్న వెహికల్ ఒక్కసారి పంక్చర్ అయిందంటే ఇమీడియట్గా ట్యూబ్ అయితే దేనికి పనికి రాకుండా స్పాయిల్ అయిపోయేది. ప్లస్ అట్ ద సేమ్ టైం దగ్గరలో ఎక్కడ పంచర్ షాప్ లేకపోతే మాత్రం చుక్కలు కనిపించేటి వెహికల్ తోసుకెళ్ళాక. సో ఇది ట్యూబ్లెస్ టైర్ కాబట్టి సో మనం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్గా పంచర్ కిట్ పెట్టుకుంటే మనమైనా చాలా ఈజీగా దీన్ని పంచర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఈ 3 అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ వీడియో అండ్